చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాని మండలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ అభివృద్ధి ఉపాధి హామీ పనులు వేగంగా జరుగుతున్నాయి. జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో చెరువు కట్టలు తూముల మరమ్మతులకు 69 పనులు చేపట్టి 2 కోట్లను ఖర్చు చేశామని మండల ఎంపీడీఓ బాలాజీ తెలిపారు. గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందన్నారు. సర్లో భాగంగా ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులను ప్రత్యేక బృందాలతో పారదర్శకంగా చేపడుతున్నామని చెప్పారు. ఓటర్ల జాబితా నుంచి అనవసరంగా పేర్లు తొలగిస్తారనే అనుమానాలు ప్రజలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అంటున్న పెద్దపంజాని ఎంపీడీఓ బాలాజీతో మా ప్రతినిధి శివకుమార్ ఫేస్ టు ఫేస్. ఏదైనా సాంకేతిక కారణాల వల్ల వాళ్ళకి ఏదైనా స్కీమ్ రాకపోవడం వల్ల కానీ ఏదైనా బెనిఫిట్ రానప్పుడు కానీ వాళ్ళు ఏదైతే టెక్నికల్ రీజన్స్ ఉన్నాయో ఆ టెక్నికల్ రీజన్స్ని వాళ్ళు అక్కడ చెప్పినప్పుడు, అంటే గ్రామస్తులకు చెప్పినప్పుడు, ఆ బెనిఫిషరీస్కి చెప్పినప్పుడు వాళ్ళకి అక్కడ సాటిస్ఫై కారణం మాత్రమే మనకు మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ వాళ్ళు వెళ్ళి గ్రీవెన్సెస్ ఇవ్వడం కానీ పలానా నాకు పలానా ఇది రావాలి, పలానా ఇది అని చెప్పడం జరుగుతుంది. దీనికంటే మనం ఏం చేస్తున్నామంటే మనకి ఎక్కడికక్కడే మనకి ఈ అర్జీలు తీసుకోవడం కూడా ఇంతకుముందు మనకు మండల కేంద్రంలో జరిగేది. అలా కాకుండా ఇప్పుడు మనకు సచివాలయ స్థాయిలోనే మనకు వాళ్ళ యొక్క అర్జీలన్నీ కూడా నమోదు చేసుకొని మనకు స్వర్ణ గ్రామాల సిబ్బంది ఎవరైతే ఉన్నారో దాన్ని ప్రత్యేకంగా ప్రభుత్వం వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మండల స్వర్ణ గ్రామ అధికారిని నియమించారు. సో ఇప్పుడు మనకి ఈ జిఎస్డబ్ల్యూసి యాక్టివిటీస్ గ్రామ వార్డు దీనికి సంబంధించి స్వర్ణ గ్రామ కార్యక్రమాలకు సంబంధించి ఇంతకుముందు కాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా ఒక అధికారి ఉన్నారు, స్వర్ణ గ్రామ అధికారి. మండల స్వర్ణ గ్రామ అధికారి ద్వారా ఒకటి మీరు అన్నట్టుగా మనకు స్వర్ణ గ్రామ ఉద్యోగస్తులకి అవగాహన కలిగించడము, వాళ్ళకు శిక్షణ ఇవ్వడము, అదేవిధంగా క్షేత్రస్థాయిలో మనకి ఏదైతే అర్జీలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని పరిష్కరించేదానికి మండల స్థాయిలోకి వచ్చినటువంటి విషయాలు కానీ సమస్యలు కానీ ఏదైనా ఉంటే వాటిని మండల స్వర్ణ గ్రామ అధికారి ద్వారా వెంటనే మనం సంబంధిత మండల శాఖ అధికారి కానీ స్వర్ణ గ్రామ సిబ్బందికి కానీ తెలియజేసి పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నాం. వ్యవస్థ కొత్త కావచ్చు మండల స్వర్ణ గ్రామం చూసుకున్నట్లయితే సర్ ప్రోగ్రామ్ వల్ల చాలా మందికి ఇప్పటికే అవగాహన ఉంది సార్. మా ఊరికి కొంతమంది సర్ ప్రోగ్రామ్ చూసుకున్నట్లయితే ఉంది. సో మన మండలానికి సంబంధించి ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయిపోయింది? ఇప్పుడు సర్కు సంబంధించి మనకు తహసీల్దారు అండ్ ఎంపీడీఓ 2 టీములు ఏర్పడి మనకు ఏదైతే మనకు ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ ఉన్న వాటిలో ఆ కంప్యూటర్లో సిస్టంలో ఆటోమేటిక్గా నోటీసెస్ జనరేట్ అవుతున్నాయి. ఆ నోటీసెస్ జనరేట్ అయిన వాటిని మనం 7 రోజుల సమయం ఇచ్చి మనము ఇండివిజువల్స్ అందరూ కూడా మనం అందజేయడం జరుగుతుంది. అందజేసి రసీదు తీసుకుంటున్నాము. వాళ్ళకి ఇచ్చినటువంటి 7 డేస్ టైం తర్వాత హీరింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ హీరింగ్ కూడా ఎక్కడైతే పోలింగ్ స్టేషన్ ఉందో అక్కడ బిఎల్ఓ, బూత్ లెవెల్ అసిస్టెంట్, బిఎల్ఓ, మరి అక్కడ ఉన్న గ్రామస్తులు, అదేవిధంగా మనకు అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏదైతే నోటీసులు వచ్చాయో ఆ నోటీసులకు సంబంధించి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ తీసుకొని హాజరైనప్పుడు ఆ డాక్యుమెంట్స్ యొక్క వివరాలని అక్కడ రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ రికార్డ్ చేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ని సరి చేసుకొని మనకి ఏదైతే నో ఎంట్రీ ఉన్నా కానీ లేదంటే మనకి ఏ కారణాల వల్ల అయితే వాళ్ళకి నోటీసెస్ జనరేట్ అయిందో దానికి సంబంధించి కనెక్టెడ్ ఎవిడెన్సెస్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని అది వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ యొక్క పూర్వీకులు కావచ్చు, తాత అవ్వ ఇట్లా కావచ్చు, ఈ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి కావచ్చు, అడ్రస్ ప్రూఫ్ కావచ్చు, కరెక్షన్, నేమ్ కరెక్షన్ కావచ్చు, ఇనిషియల్ కరెక్షన్ కావచ్చు, ఈ రకంగా ఏ కారణాలు అయితే ఉన్నాయో ఆ కారణాలకు ఏదైతే డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయడం వాటిని తీసుకోవడం జరుగుతుంది. తీసుకుని అక్కడికక్కడే మనకు బిఎల్ఓస్ ద్వారా దాన్ని వెంటనే మనము ఇంతకుముందు ఆఫ్లైన్ ఉంది, ఇప్పుడు ఆన్లైన్లోనే అక్కడికక్కడే మనకు ఓటర్ని మనకు ఇప్పుడున్నటువంటి అధికారి యొక్క సమక్షంలోనే, బిఎల్ఓ సమక్షంలోనే ఆ డాక్యుమెంట్స్ కూడా మనం తీసుకొని అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది మనకు అన్ని పోలింగ్ స్టేషన్ పరిధిలో జరుగుతుంది. వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన నోటీస్లో ఉన్నటువంటి డేటు టైం ప్రకారము వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకొని రావడము, వచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అప్డేట్ అనేది జరుగుతుంది. ఎవరైనా బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి కానీ ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కానీ వాళ్ళు ఒకవేళ రాలేని పరిస్థితి అంటే వాళ్ళు వీళ్ళు కానీ కాంటాక్ట్ అయ్యి వాళ్ళ డాక్యుమెంట్స్ పంపిస్తున్నారు. దానివల్ల దీంట్లో మనకు తహసీల్దార్ సార్ వాళ్ళు, ఆర్టీఓ గారి యొక్క ఆదేశానుసారం, జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం మనకు ఎవ్రీడే మనకు ప్రతి వీళ్ళు మనలోనూ కాన్ఫరెన్సెస్ నిర్వహించి మనకు వీళ్ళకి అవగాహన చేయడము, నోటీసెస్ సజెషన్ కూడా. ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో ముందుకెళ్తున్న తరుణంలో మండలాల వైపు చూసుకున్నట్లయితే కూడా ఉపాధి హామీకి సంబంధించి పేదలకి అన్ని సత్పథకాలు ఇస్తున్నట్లయితే కూడా ఎంపీడీ గారు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే త్రాగునీరు పైన, డ్రైనేజ్ పైన కూడా
దృష్టి పెట్టినట్లయితే వాళ్ళ మాటల్లో చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ మండల అభివృద్ధి కోసం ఇంకా ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఆయన మాటలు చెప్పడం జరిగింది. కెమెరామెన్ శ్రీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.